అండ్ బై డిఫాల్ట్ there won't be any communication between two different VPCs అలా చెప్పాల్సి వస్తుంది. VPC లేకుండా సబ్నెట్లు క్రియేట్ చేయలేరు, సబ్నెట్ లేకుండా మెషిన్స్ క్రియేట్ చేయలేరు బై ద వే. సో కాబట్టి VPC ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. అర్థమైందండి అందరికి? VPC యొక్క ఇంపార్టెన్స్ అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్? అర్థమైనట్టేగా VPC? ఇక్కడ మీరు చెప్పినట్టు ఇక్కడ పెప్సీ మిషన్ 1, 2, 3 ఇట్లా డిఫరెంట్ జోన్ లో పెట్టారు. సో ఈ 3 ఈ మిషన్ 1, మిషన్ 2, మిషన్ 3 యొక్క పెప్సీలు ఈ 3 ఇట్లా కమ్యూనికేట్ చేయాలంటే ఇట్లా ఈ రోటర్ నుండి పాస్ అయ్యి కమ్యూనికేట్ చేసుకుంటాయండి? ఎస్, బై డిఫాల్ట్ గా మీకు విజిబిలిటీ ఉంటుంది, సరే ఉండదు. మీరు VPC క్రియేట్ చేసిన ప్రతిసారి ఇంటర్నల్ గా ఒక రౌటర్ ఏర్పడుతుందండి, అది మనకు కనిపించదు యాక్చువల్ గా. బట్ దాని ద్వారానే మీరు చూసారనుకోండి, ఆ 3 1A 1B 1C అని చెప్పేది ఫిజికల్ లొకేషన్స్ కదా, 3 డిఫరెంట్ లొకేషన్స్ అవి అవైలబిలిటీ జోన్స్ అంటే. వాటి మధ్య కమ్యూనికేషన్ కి వర్చువల్ రౌటర్ కావాలి బై ద వే. అది వాళ్ళు క్రియేట్ చేసుకో, మనకి సంబంధం లేదండి. నేను అసలు చెప్పకపోతే మీకు అది ఉన్నట్టు కూడా తెలియదు. సో బట్ ఎస్, ఒక డౌట్ వచ్చింది అనుకోండి, ఎలాగా ఈ 3 మెషిన్లు వాటి మధ్య కనెక్ట్ అవ్వాలా, ఎవరో ఒకరు చెప్పాలి కదా, అదే ఆ ఇంటర్నల్ రౌటర్ బై ద వే అండి. ఇంకోటి, ఇన్ కేస్ మనం ఇప్పుడు ఈ వర్చువల్ మిషన్స్ లోనే లైక్ కోక్ మిషన్ 1, పెప్సీ మిషన్ 2, పేపర్ బోట్ మిషన్ 1 ఇట్లా ఈ 3 నేను కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు ఎట్లా అండి? టెక్నికల్ గా చేయొచ్చు, ఇప్పుడు అవసరం లేదు, తర్వాత తెలుస్తుంది. ఓకే, ఆన్సర్ వచ్చి ఎస్ చేయొచ్చు, కానీ డిఫాల్ట్ గా కావు. డిఫాల్ట్ గా కావు అంటే అర్థం ఏంటి? మనం కాన్ఫిగర్ చేయాలనేగా, అది VPC పీరింగ్, అది మళ్ళీ చెప్తాను. ఓకే, చెప్పండి. రౌటింగ్ మనం డిఫైన్ చేయొచ్చు కదా మనం, ఇంటర్నల్ కమ్యూనికేషన్ పర్పస్ రౌట్ చేయొచ్చు, ఇంటర్నల్ అవసరం లేదు. బేసిక్ ఆటోమేటిక్ గా లెర్న్ అవుతుంది, అది మీకు మళ్ళీ తెలుస్తుంది, ఇంకాసేపులో మాట్లాడతాను. ఓకే, సరేనండి. ఇదంతా కూడా మనం థియరిటికల్ గా మాట్లాడుకున్నప్పుడు చూడడానికి బానే ఉంది బై ద వే, ఇబ్బంది ఏం లేదు. కానీ ప్రాక్టికల్ గా 1-2 సార్లు ప్రాక్టీస్ చేసామంటే మీకు ఐడియా వచ్చేస్తుంది బై ద వే. సో కాబట్టి మనం ఏం చేద్దాము అంటే, డీప్ గా వెళ్ళండి ఈ రోజు. నిజం చెప్పాలంటే నేను VPC డీప్ గా వెళ్ళను, ఇంకా టైం సరిపోదు యాక్చువల్ గా. అందుకని మీరు కూడా చదువుకున్నట్టు ఉంటుంది కొంతసేపు. అందుకని నేను ఏం చేస్తానంటే, VPC బేసిక్ ఎలా క్రియేట్ చేయాలి, దాంట్లో సబ్నెట్స్ ఎలా క్రియేట్ చేయాలని చెప్తాను. బట్ మనం ఏం చేస్తామంటే డీప్ డైవ్ రేపు చేస్తామండి బై ద వే. డీప్ డైవ్ వచ్చి లోపలికి వచ్చి ఏమేం చేయాలా అని చెప్పి. సో నేనేంటంటే ఫస్ట్ మీకు నేనేం చేస్తానంటే లిస్ట్ అన్మ్యూట్ లో చేయొద్దు, ఎవరా మేధావి, మ్యూట్ చేసాను, అన్మ్యూట్ చేయొద్దు. నౌ ఇక్కడికి వచ్చి VPC క్రియేట్ చేయాలంటే దెర్ ఆర్ డిఫరెంట్ స్టెప్స్ అండి బై ద వే. ఓకే, సింపుల్ స్టెప్ చెప్తాను, సింపుల్ స్టెప్ ఆర్ వెరీ ఈజీ స్టెప్. బాగా మీకు టక్ అంటే సింగిల్ షాట్ లో మీకు VPC కావాలి, అలాంటి అవకాశం అంటే అంత ఈజీగా చేయాలనుకోండి, ఎలా చేయొచ్చో చూద్దాం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, లాగిన్ చేస్తాను. ఓకే, సో నా జీవితంలో ఫస్ట్ టైం కరెక్ట్ రాదు ఇప్పుడు. ఓకే, సరే 3FQ దీంతో పోలీసు అజూర్ ఎంతో మేలు. N4C WD3 ఫైనల్ గా. ఓకే, సో మన అకౌంట్స్ కి అంతా కూడా MFA కాన్ఫిగర్ చేసి పెట్టుకోవచ్చు బేసిక్ గా. ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్ సార్, ఎలా సార్? ఒక క్వశ్చన్ అడిగే ముందు ఏదైనా బేసిక్ గా మనం నేర్చుకునే విధానం ఏంటంటే, మనం ఏం వర్క్ చేసామో. ఓకే, సో MFA అనేబుల్ చేయమని చెప్పాను. ఓకే, మీరు చేయాల్సింది ఏంటి, ఎలా అనేబుల్ చేయాలా, వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆప్షన్స్ అవైలబుల్ అనేది అట్లీస్ట్ బేసిక్ సెర్చ్ చేయాలండి. సో ఎలాగ చాలా వీడియోస్ ఉన్నాయి చేయడానికి, చాలా ఈజీ కూడా. బట్ ఎనీవే, సో మనం ఏం చేయాలా, VPC కావాలి కదా మీకు. VPC కావాలనుకుంటే మీరు ఏం చేస్తాడు, సర్వీసెస్కి వెళ్ళి ఇక్కడికి వచ్చి మీకు ఏం చేస్తారు, నెట్వర్కింగ్ అండ్ కాంటెంట్ డెలివరీకి వెళ్ళి
మీరు విపిసి ఇక్కడ ఉంది, అది ఓపెన్ చేయండి. మీరు విపిసి ఓపెన్ చేసి ఇది ఓపెన్ చేయండి బై ద వే. ఓకే, నౌ బై డిఫాల్ట్ గా మీరు చూసారు నా దగ్గర 15 విపిసిలు ఉన్నాయని. రియల్ టైంలో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు మాక్సిమం ఎన్ని విపిసిలు క్రియేట్ చేయొచ్చు అంటే మీకు 5 విపిసిలే క్రియేట్ చేయొచ్చు. 5 కంటే ఎక్కువ మీరు క్రియేట్ చేయలేరు. ఒకవేళ 5 కంటే ఎక్కువ కావాలంటే మీరు సపోర్ట్ రిక్వెస్ట్ రేస్ చేసి చెప్పాలి వాళ్ళకి. సో ఇలా పలానా అకౌంట్ ఉంది, కొంచెం ఇంక్రీజ్ చేయండి అని చెప్పాలన్నమాట మీకు. సో ఇక్కడ మీరు చూసారనుకోండి చాలా విపిస్ ఉన్నాయి, కొన్ని అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఇది సెలెక్ట్ చేస్తాను, ఇది సెలెక్ట్ చేసి డిలీట్ విపిసి అని చెప్పి నేను ఏమంటాను అంటే విపిసి ఎలా డిలీట్ చేయాలని డిలీట్ అని చెప్పి డిలీట్ అన్నాం అనుకోండి, మీకు విపిసి అంటే క్రియేషన్ ఏదైనా సరే క్రియేషన్ చెప్పుకొని డిలీట్ చెప్తాను. ఉన్నాయండి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అది డిలీట్ చేస్తాను సింపుల్, అనవసరం కదా. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, డిలీట్ విపిసి అని చెప్పి మీకు డిలీట్ అల్టాల్. ఓకే, డన్. మీకు అలాగే సులువుగా మనం విపిసి క్రియేట్ చేసుకోవాలంటే ఏంటంటే వెరీ సింపుల్. విపిసి డాష్ బోర్డ్కి వెళ్ళి మీకు ఇక్కడ లాంచ్ ఏ విపిసి విజర్డ్ అని చెప్పి మీకు విపిసి విత్ సింగిల్ సబ్నెట్ అని చెప్పి సెలెక్ట్ అని చెప్పి విపిసిని ఇక్కడ మీకు ఏం కావాలి అది నేను ఏం చేస్తాను 10.34 ఇచ్చామనుకోండి, ఇచ్చేసి విపిసి నేమ్ ఏమి ఇస్తాను AWS B34-VPC ఇచ్చి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు మన ఫస్ట్ సబ్నెట్ పేరు ఏంటంటే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు 1.0 అని చెప్పి ఏ అవైలబిలిటీ జోన్ ఇచ్చేసి ఇట్లా క్రియేట్ అన్నారు అనుకోండి. సింపుల్ గా చూడండి, చాలా ఫాస్ట్ గా అదన్నీ క్రియేట్ చేసుకొని మీకు విపిసి ఇచ్చేస్తుంది, విచ్ ఇస్ బేసికలీ యూజ్లెస్ అనమాట అలా చేస్తే. ఎందుకు, అది ఎలా క్రియేట్ అయిందో మీకు అర్థం కాదు. మరి ఎందుకు అర్థం కానప్పుడు ఎందుకు సార్ చూపిస్తున్నారంటే రేపు పొద్దున సడన్ గా వచ్చి మీకు విపిసి తొందరగా క్రియేట్ చేయాలి, టెస్టింగ్ కోసం మీకు తొందరగా విపిసి క్రియేట్ చేయాలా. అటువంటప్పుడు మీకు నేను ఏం చేస్తానంటే మీకు ఈ లాంచ్ విపిసి విజిట్ బాగా ఉపయోగపడుతుందండి. కానీ యాక్చువల్ గా మనకి AWS తెలిసిన వాళ్ళగా ఒక విపిసికి ఎన్ని స్టెప్స్ ఉంటాయో మనం డిస్కస్ చేయాలండి బై ద వే. సో అవి డ్రాఫ్ట్ చేస్తాను చూడండి. మీకు మనం ఒక విపిసి క్రియేట్ చేసి దాని లోపల మన ఎయిమ్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, డిప్లాయ్ ఏ విపిసి అండ్ డిప్లాయ్ ఏ EC2 server, EC2 Linux server and connect to it. ఇది మనం చేయాలండి బేసిక్గా. ఓకే, ఇది చేయాలన్నమాట. సో ఒక విపిసి డిప్లాయ్ చేయాలా, ఒక EC2 సర్వర్ డిప్లాయ్ దానికి కనెక్ట్ అవ్వాలా. దానికి ఏమేమి అవసరము మీరు చూసినట్లయితే దానికి ఏమేమి అవసరం అంటే ఆబ్వియస్ గా విపిసి నేమ్ అండ్ సైడర్ బ్లాక్ అంటే IP రేంజ్. నేను ఏం చేస్తానంటే మొత్తం స్టెప్స్ ఎగ్జిక్యూట్ చేస్తానండి. రేపు వీటి గురించి మీకు డిస్కషన్ కూడా పెడతాను, డీటెయిల్ గా ఒక్కొక్క స్టెప్ మాట్లాడదాం. ఫస్ట్ ఏం చేస్తాం, విపిసి నేమ్ సైడర్ బ్లాక్. సెకండ్ ఏం చేస్తాం, ఎనేబుల్ DNS నేమ్స్ ఆన్ విపిసి. నెక్స్ట్ వచ్చి enable the CIDR classless inter-domain routing. So enable public IP addresses on subnet level. So don't worry అండి, నేను మీకు రేపు ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్టెప్స్ అనేది డ్రాఫ్ట్ చేద్దాం. నెక్స్ట్ 4 ఏం చేద్దాం, ఫోర్త్ స్టెప్ క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే అండ్ అటాచ్ టు విపిసి. ఫిఫ్త్ ఏం చేద్దాం, create a routing table and add routes. Sixth ఏం చేద్దాం, deploy new key pair. Seventh ఏం చేద్దాం, మీకు deploy EC2 machine and connect to it. సో ఈ 3 స్టెప్స్ ఉన్నాయండి బై ద వే. మీరు చూసారంటే ఈ 3 స్టెప్స్ ఉన్నాయి. ఈ 3 స్టెప్స్ ని సారీ ఈ 7 స్టెప్స్ ఉన్నాయి, 3 కాదు 7 స్టెప్స్ ఉన్నాయి. ఈ 7 స్టెప్స్ ని నేను ఫస్ట్ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తానండి, మీకు ఇంప్లిమెంట్ చేస్తాను. బట్ దాని గురించి ఒక్కొక్క స్టెప్ యొక్క డీప్ డైవ్ అనేది మనం ఏం చేస్తాం రేపు మొత్తం క్లాస్ అంతా కూడా ఓన్లీ విపిసి గురించే మాట్లాడతాము.
మనం ఓన్లీ విపిసి. ఎల్లుండి ఫ్రైడే వచ్చి విపిసి పీరింగ్ గురించి మాట్లాడతాము బై ద వే. ఓకే, సో బై ద వే రేపు ఎల్లుండి కూడా 2 రోజులు కూడా సేమ్ మీటింగ్ లింక్ వాడండి, మీరు జాయిన్ అవ్వచ్చు. సరే, ఫస్ట్ మనం ఏం చేద్దాం, విపిసి నేమ్ అండ్ సైడర్ బ్లాక్ ఎలా చేస్తాం. నేను ఇక్కడికి వచ్చి మీకు ఇక్కడ ఇంతకుముందు ఏం చేసాం, విపిసి డాష్ బోర్డ్కి వచ్చి ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, లాంచ్ విపిసి విజర్డ్ అన్నాం. సో కానీ మనం ఏం చేస్తాం ఇప్పుడు, అట్లా విజర్డ్ కాకుండా అది ప్రొఫెషనల్ గా చేద్దాం. ఇక్కడికి వచ్చి యువర్ విపిసిస్కి వచ్చి నేను ఏం చేస్తానంటే, ఆల్రెడీ క్రియేట్ అయింది ఎక్కడుందో మీకు తీసేసాను. ఓకే, ఇక్కడికి వచ్చి ఇది కూడా తీసేస్తాను. అజూర్ విఎన్జి అని ఒకటి ఉంది, సరే వదిలేద్దాం. క్రియేట్ ఏ విపిసి అని చెప్పి నేను ఏం చేస్తాను, AWS B34-VPC అని ఇస్తానండి. AWS VPC నుంచి ఐపీ రేంజెస్ ఏమి ఇస్తాను, 10.34.0.0/16 అంటానండి. అంటే ఈ విపిసి యొక్క మాక్సిమం రేంజ్ వచ్చి 10.34, 65,000 ఐపీలు వస్తాయి. సో కిందకు వచ్చి మనం ఏం చేద్దాం, సింపుల్ గా క్రియేట్ ఏ విపిసి అంటాను. గుర్తుపెట్టుకోండి, ఎటువంటి సబ్నెట్ క్రియేట్ చేయలేదు, మీకు విపిసి క్రియేట్ అయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటండి, మీకు అనేబుల్ డిఎన్ఎస్ నేమ్స్ ఆన్ విపిసి. ఇక్కడ వచ్చి మేము ఏం చేస్తాం, మీకు ఎడిట్ డిఎన్ఎస్ హోస్ట్ నేమ్స్ అని చెప్పి అనేబుల్ అని చెప్పి సేవ్ చేంజెస్ అన్నాం. మీకు సేవ్ చేంజెస్ అన్నాం. సేవ్ చేంజెస్ అంటే మీకు క్రియేట్ అయిపోయింది. కిందకు వచ్చారు అనుకోండి, AWS B34 అన్నారు అనుకోండి, బై ద వే మీ విపిసి మీకు వచ్చింది. సో కాబట్టి ఫస్ట్ స్టెప్ అయిపోయింది, సెకండ్ స్టెప్ ఇది కూడా సెకండ్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఏమంటున్నాను, ఎనేబుల్ పబ్లిక్ ఐపీ అడ్రసెస్ ఆన్ సబ్నెట్. దానికంటే ముందు ఇక్కడ ఒక స్టెప్ ఉందిగా, ఏంటంటే క్రియేట్ సబ్నెట్స్ అండి, 3A అంటాను లేండి దీన్ని. నేను ఏం చేస్తాను, క్రియేట్ సబ్నెట్స్ ఇన్ AZ 1,2,3 బై ద వే. ఎలా క్రియేట్ చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మీకు మీరు చూసినట్లయితే మీకు ఈ విపిసి ఐడి కాపీ చేసి సబ్నెట్స్కి వెళ్తానండి. సబ్నెట్స్కి వచ్చి ఇక్కడ చెక్ చేశారు అనుకోండి ఎన్ని సబ్నెట్లు ఉన్నాయని, మీకు మీరు చూస్తే ఏమైందప్ప, సారీ గైస్, హోల్డ్ ఆన్, లెట్స్ సీ. AWS B31 విపిసి ఇక్కడ ఉంది, ఫైన్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీ విపిసి ఐడి తీసుకొచ్చి సబ్నెట్స్కి వద్దాం. సబ్నెట్స్ లో మీకు ఏం కనిపించకూడదు యాక్చువల్గా, ఉంది. సబ్నెట్లు ఏం క్రియేట్ చేయలేదండి మనం, అవునా. ఇప్పటికి వచ్చి మనం ఏం చేద్దాం, మీరు చూసినట్లయితే ఇది ఎందుకు వచ్చింది, హోల్డ్ ఆన్ గైస్, నేను 31 సెలెక్ట్ చేశాను, సారీ గైస్, ఇది కదా, ఇది సెలెక్ట్ చేసి సబ్నెట్స్కి వచ్చి నేను ఇక్కడ ఇస్తానండి. సార్ రీఫ్రెష్ చేద్దాం. సబ్నెట్స్ ఏం లేవులేండి, మీకు ఎంటీగానే రావాలి. సో ఏమి లేవు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే క్రియేట్ ఎ సబ్నెట్ అని చెప్పి విపిసి వచ్చి నేను ఏం చేస్తాను 34 అని ఇచ్చి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను AWS B34 సబ్నెట్ -1 అని చెప్పి ఇక్కడికి వచ్చి 1A లో క్రియేట్ చేసి 10.34.1.0/24 అండి. ఇలా ఇచ్చేసి మనం ఏం చేద్దాం, ఎక్కడ క్రియేట్ అవుతుంది, 1A లో క్రియేట్ ఉంది, అవైలబిలిటీ జోన్ 1A క్రియేట్ అన్నాం అనుకోండి, ఇది క్రియేట్ అయిపోతుంది. అలాగే ఇంకోటి కూడా క్రియేట్ చేస్తాను, క్రియేట్ సబ్నెట్ అని చెప్పి. సో ఇక్కడికి వచ్చి మనకి 34 అని చెప్పి సబ్నెట్ 2 అని చెప్పి 1B అని చెప్పి 10.2.0/24 అవుతుందండి బై ద వే. ఓకే, సారీ ఫర్ యానింగ్ అండి. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం 14 కాదు 24 అని ఇచ్చి క్రియేట్ చేద్దాం. అంటే నేను ఏం చేస్తాను, మీకు సబ్నెట్ లో మీరు చూసినట్లయితే ఇక్కడ చూస్తే మీకు విపిసి ఏదండి, విపిసిని కాపీ చేసి చూస్తే సబ్నెట్ 1 అండ్ సబ్నెట్ 2 చూస్తే సబ్నెట్ 1 అండ్ సబ్నెట్ 2 అండి బై ద వే. సో ఈ విధంగా ఉంటుంది అనమాట బై ద వే మీరు చూసినట్లయితే. ఓకే, బానే ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పాను ఇక్కడ, ఎనేబుల్ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఆన్ సబ్నెట్. సో అంటే మీరు ఏం చేయాలా, మీకు ఎందుకు ఏమిటి ఎలా రేపు చెప్తాను. ఓకే, ఈ రోజు ఏంటంటే బ్లైండ్ గా ఎలా చెయ్యొచ్చు అని చెప్పేసి
ఇక్కడికి వచ్చి మీరు ఎందుకు మీ ప్రాక్టీస్ కోసం అనమాట. ఇక్కడికి వచ్చి నేనేమంటాను, దీని పేరు ఏంటి ఇక్కడ, ఎడిట్ సబ్నెట్ సెట్టింగ్, ఇక్కడ ఒకటి రావాలండి. సరే, ఎడిట్ సబ్నెట్ సెట్టింగ్స్ అని చెప్పి చూడండి, ఎనేబుల్ ఆటో అసైన్ పబ్లిక్ అయిపోయి సెలెక్ట్ చేస్తాను. ఇది ఒకటి. సో ఆ తర్వాత మనం ఏం చేద్దాం, ఇంకా మీకు AWS B34 అని చెప్పి మనం ఏం చేద్దాం, సబ్నెట్ 2 కూడా ఉంది యాక్చువల్గా. అవునా, సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఎడిట్ సబ్నెట్ సెట్టింగ్స్ అని చెప్పి అనేబుల్ చేస్తాను. యూట్యూబ్ లో ఒకవేళ మనకి ఇంకా వీడియో యాక్సెస్ రాలేదనుకుంటే యూట్యూబ్ లో నా వీడియో ఉందండి, VPC అని, చూసినా తెలిసిపోతుంది. ఓకే, సో డన్ అండి. నెక్స్ట్ క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే ఏంటంటే మీకు ట్రాఫిక్ అనేది బయటికి పోవాలి, లోపలికి రావాలంటే ఇంటర్నెట్ గేట్వే అనేది మీ రౌటింగ్ టేబుల్, సారీ మీ మెయిన్ గేట్ లాగా అనమాట. అది ఎలాగుంటుంది, ఇక్కడ ఇంటర్నెట్ గేట్వేస్కి వచ్చి యాడ్ ఇంటర్నెట్ గేట్వే అని చెప్పి AWS B34 IGW క్రియేట్ చేయొచ్చు. చేసి అటాచ్ టు VPC అని చెప్పి ఇలా ఇచ్చారు. చూడండి ఇక్కడ మీకు ఒక VPCకి ఒక్క ఇంటర్నెట్ గేట్వే అటాచ్ చేయొచ్చు, మల్టిపుల్ ఇంటర్నెట్ గేట్వేస్ అటాచ్ చేయలేరు. సో కాబట్టి నేను ఏం చేసి సెలెక్ట్ చేసి అటాచ్ ఇంటర్నెట్ గేట్వే అన్నాను అనుకోండి. ఓకే, అటాచ్ ఇంటర్నెట్ గేట్వే అన్నాను అనుకోండి, మీకు అటాచ్ అయిపోతుంది బై ద వే. ఆ తర్వాత ఏముంది, ఇక్కడికి వచ్చి మనకి నెక్స్ట్ స్టెప్ ఏముంది, క్రియేట్ ఏ రౌటింగ్ టేబుల్ అండ్ యాడ్ రౌట్స్ అని ఉంది. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాం, నెక్స్ట్ స్టాప్ ఏంటి, మీకు బై డిఫాల్ట్ గా మీకు ఒక VPC క్రియేట్ చేసినప్పుడు దాంట్లో రౌటింగ్ టేబుల్ వస్తుందండి. కానీ మన ప్లాన్ ఏంటంటే దాన్ని వాడకుండా నేను ఏం చేస్తాను, క్రియేట్ రౌటింగ్ టేబుల్ అని చెప్పి AWS B34 న్యూ రౌటింగ్ టేబుల్ అని ఇద్దాం. ఇచ్చి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, 34 సెలెక్ట్ చేసి క్రియేట్ ఏ రౌటింగ్ టేబుల్ అంటానండి. మీకు క్రియేట్ ఏ రౌటింగ్ టేబుల్ అంటాను. డోంట్ వరీ, ఈ రూట్స్ గురించి అన్నిటి రేపు మాట్లాడతానండి. నెక్స్ట్ వచ్చి ఎడిట్ రూట్స్ అని, ట్రాఫిక్ బయటికి పోవాలి కదా, 0.0.0.0/0 అంటే ఏంటంటే 10.34 కానిది ఏదైనా కూడా IP అడ్రస్ దేనికి వెళ్ళాలి, మీకు ఇంటర్నెట్ గేట్వే అని చెప్పి ఇక్కడ ఇది సెలెక్ట్ చేద్దాం. అగైన్ అండి, బ్లైండ్ గా స్టెప్స్ ఫాలో అవడమే అనమాట, ఎందుకంటే రేపు డీప్ డైవ్ చేద్దాం బేసిక్ గా. ఓకే, సో ఫైనల్ గా ఇక్కడ రూట్స్ యాడ్ చేసాం, సబ్నెట్స్ కూడా యాడ్ చేయాలిగా. సో ఏం చేస్తాను, సబ్నెట్ అసోసియేషన్ కి వచ్చి నేను ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్ కి వచ్చి ఈ రెండింటిని దానికి అటాచ్ చేస్తాను. బై ద వే రెండింటిని దానికి అటాచ్ చేద్దాం. ఓకే, డన్ అండి, మీ రౌటింగ్ టేబుల్ కూడా అయిపోయిందండి. బై ద వే మీకు తప్పులు పోతే 2 చోట్ల తప్పులు పోతాయి బేసిక్ గా. ఒకటి వచ్చి రౌటింగ్ టేబుల్, నేనేం చేస్తాను ఇక్కడ మీకు ఒక స్టెప్ మర్చిపోయానండి, అదేంటంటే 5A అని చెప్పి క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ అంటాను. మీకు సెక్యూరిటీ గ్రూప్ అంటాను. సో సెక్యూరిటీ గ్రూప్ ఎలా క్రియేట్ చేయొచ్చు, ఇక్కడికి వచ్చి నేను ఒకే ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేస్తాను, మొత్తం వాడుకుంటాం మనం కోర్స్ అంతా. ఇక్కడికి వచ్చి అలౌ ఆల్ AWS B34 అని ఇస్తాను. మీరు చూస్తే 34 ఇది ఇచ్చేసి ఇక్కడ రూల్స్ అడుగుతుంది, ఇన్బౌండ్ రూల్, అవుట్ బౌండ్ రూల్ మనం టచ్ చేయము, ఇన్బౌండ్ యాడ్ రూల్ అని చెప్పి ఎనీవేర్ అని చెప్పి. సో మీరు ఏం చేస్తారు, ఇక్కడికి వచ్చి కిందకు వచ్చి క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ అనండి, మీకు క్రియేట్ అయిపోయింది. సో అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ ఫైర్ వాల్ అండి, ఇన్బౌండ్ అవుట్ బౌండ్. ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్ అని చెప్పి నేను తప్పు చేశాను, ఎనీవేర్ అని ఇచ్చేసి ఆల్ ట్రాఫిక్ అండి, సారీ ఆల్ ట్రాఫిక్ సేవ్ రూల్స్ అంట, అంటే మొత్తం ట్రాఫిక్ ని అలౌ చేస్తున్నాం. లెట్ మీ టెల్ యూ. సో ఫైనల్ గా డిప్లాయ్ కీ పేర్ మీరు చూసినట్లయితే డిప్లాయ్ ద కీ పేర్ అండ్ డిప్లాయ్ EC2 మెషిన్ అని ఉందండి బై ద వే. సో కీ పేర్ అనేది మీకు సర్వర్స్ కి కనెక్ట్ అవ్వాలంటే కంపల్సరీ కీ పేర్ కావాలా. ఎలాగా, మీరు ఏం చేస్తారంటే సర్వీసెస్ కి వెళ్ళి కంప్యూట్ కి వచ్చి EC2 ఓపెన్ చేయండి. EC2 ఓపెన్ చేసి ఇక్కడికి వచ్చి క్రియేట్, సారీ EC2 ఇక్కడ వచ్చాను, సారీ గైస్,
కింద లెఫ్ట్ సైడ్ లో మీకు కీ పేర్స్ అని ఉంటాయి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, క్రియేట్ ఏ కీ పేర్ అని చెప్పి AWS B34 అనివ్వండి. గుర్తుపెట్టుకోండి ఆర్ఎస్ఏ, అది డౌన్లోడ్ చేయండి, ఆర్ఎస్ఏ డౌన్లోడ్ చేసుకోండి. ఇది కొత్తగా వచ్చింది, ఇది వాడితే ఇంకా చిన్నగా ఉంటుంది కీ పేరు. మేక్ షూర్ యూ డౌన్లోడ్ పెమ్ ఫైల్ డౌన్లోడ్ చేయండి, పీపీకే చెయ్యొద్దు, తర్వాత ఇబ్బందులు వస్తాయి, మనం మళ్ళీ మార్చుకోవచ్చు అని చెప్పి క్రియేట్ ఏ కీ పేర్ అంటే మీకేమవుతుంది, సేవ్ ఫైల్స్ అంటాం. సేవ్ ఫైల్స్ అని చెప్పేసి ఫైనల్ గా అన్నిటికంటే మేజర్ ఏంటి, లాస్ట్ కి వచ్చి డిప్లాయ్ ఏ EC2, సింపుల్ గా EC2 లైనెక్స్ మిషన్ అన్నమాట, లైనెక్స్ మిషన్ అండ్ కనెక్ట్ టు ఇట్ బై ద వే. సో ఎలా చేయాలా మీరు చూసినట్లయితే ఇన్స్టెన్సెస్ కి వచ్చి లాంచ్ ఇన్స్టెన్స్, ఎప్పుడు అమెజాన్ లైనెక్స్ తీసుకుంటానండి నేను చెప్పేంతటి వరకు, సెలెక్ట్ అని చెప్పి ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాం, నేను చెప్తే తప్పితే ఎప్పుడు కూడా అమెజాన్ లైనెక్స్ T2 మైక్రో, ఎందుకంటే ఫ్రీ కాబట్టి అది సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, B34 VPC సబ్నెట్ 1 అని ఇచ్చి, ఓకే మీరు చూస్తే యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్, నేమ్ టెస్ట్ VM1 అని చెప్పి, సెక్యూరిటీ గ్రూప్ అని చెప్పి ఇందాక మనం క్రియేట్ చేసిన అలౌ ఆల్ అని చెప్పి, రివ్యూ అండ్ క్రియేట్, లాంచ్ అని చెప్పి లాంచ్ అంటారు. మీకు లాంచ్ అంటారండి. ఈ విధంగా మీరు చూస్తే VPC క్రియేట్ చేసాం, యాజ్ ఐ సెడ్ రేపు ఇంకా డీటెయిల్ గా చెప్తానండి. VPC క్రియేట్ చేసాం, DNS ఎనేబుల్ చేసాం, సబ్నెట్స్ క్రియేట్ చేసాం, పబ్లిక్ IP ఎనేబుల్ చేసాం, ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసి అటాచ్ చేసాం, రౌటింగ్ టేబుల్ యాడ్ చేసాం, సెక్యూరిటీ గ్రూప్, కీపేర్ అండ్ సర్వర్ కూడా డిప్లాయ్ చేసాం. ఇప్పుడు ఈ సర్వర్ కనెక్ట్ అవ్వాలండి, మీకు ఈ సర్వర్ కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవ్వడం చాలా ఈజీ అండి. ఒకవేళ మీరు విండోస్ సిస్టమ్ వాడుతున్నారు అనుకోండి, విండోస్ సిస్టమ్ వాడుతుంటే ఏం చేయొచ్చు, పుట్టి వాడచ్చు. పుట్టి అంటే తెలియని వాళ్ళకి నేను ఏం చేస్తానంటే పవర్ షెల్ ఓపెన్ చేస్తానండి. మీరు చూస్తే సో నేను ఏం చేస్తాను, సి మన ఫైల్ ఎక్కడుంది, సి యూజర్స్ ట్రైనింగ్ డౌన్లోడ్స్కి వెళ్ళి DIR అంటే డౌన్లోడ్స్ కావాలండి, అది సారీ CD డౌన్లోడ్స్ కదా, మనం ఎక్కడ డౌన్లోడ్ చేస్తాం ఇక్కడ చెక్ చేశాను. నేను ఒక పని చేస్తాను, ఎక్కడ డౌన్లోడ్ చేశానండి, మీరు డౌన్లోడ్స్కి వెళ్తే ఈ PEM34.pem తీసుకొచ్చి నేను ఏం చేస్తాను, C డ్రైవ్ లో ఇస్తానండి. ఇప్పుడు పవర్ షెల్కి వెళ్ళి ఇప్పుడు చూడండి నాకేం కావాలా, ఈ పలానా సర్వర్ కి కనెక్ట్ అవ్వాలి. ఎలాగా, చాలా సింపుల్ అండి. ఇక్కడ కాపీ చేసుకొని SSH అంటే అసలు ఫస్ట్ పని చేస్తుందా లేదో చేద్దాం, ఉంది చూడండి. పవర్ షెల్ లో డిఫాల్ట్ గా SSH ఉంటుంది, SSH -i AWS B24 PEM, యూజర్ నేమ్ ఏంటంటే అమెజాన్ లైనెక్స్ EC2-user, సో ఇదేమంటుంది మీకు, మీరు చూసినట్లయితే దాని ఏమంటుంది మీకు, ఈ పర్మిషన్ వచ్చి చాలా ఓపెన్ గా ఉంది, అంటే ఎవరికైనా యాక్సెస్ ఉంది. ఇట్ ఈస్ రిక్వైర్డ్ దట్ యువర్ ప్రైవేట్ కీ ఈస్ నాట్ యాక్సెస్డ్ బై ఆల్ అదర్ యూజర్స్ అని చూడండి బై ద వే. సో మనం ఏం చేయొచ్చు అంటే 2 ఓపెన్ లో ఉంది అని చెప్తుంది అనమాట బై ద వే యాక్చువల్ గా. సో నేనేం చేయొచ్చు యాక్చువల్ గా మీరు చూసినట్లయితే పర్మిషన్స్ చేంజ్ చేయొచ్చు అండి. ఓ పని చేస్తాను, మామూలుగా అయితే అవసరం లేదు, లేదా ఇంకో విధంగా కూడా చేయొచ్చండి. మీరు చూసినట్లయితే ఇక్కడ నుంచి, బట్ పర్మిషన్స్ ఏంటంటే బ్యాడ్ పర్మిషన్స్ అని చూడండి. నార్మల్ గా అయితే మనం పవర్ షెల్ వాడమండి, కనెక్ట్ అయ్యేటప్పుడు పవర్ షెల్ వాడడం. మనం ఏం చేస్తామంటే పుట్టి అనే టూల్ వాడతాం. పుట్టి డౌన్లోడ్ అంటారు బై ద వే, పుట్టి డౌన్లోడ్ అని చెప్పి మీరు డౌన్లోడ్ చేయొచ్చు అనమాట. యాక్చువల్గా మీకు ఏమవుతుందంటే మల్టిపుల్ టూల్స్ అవసరం. బట్ నా ఉద్దేశం ఏంటంటే ఇదే ట్రై చేస్తాను. ఆగండి, ఇక్కడికి వచ్చి మీకు ఈజీగా ఉండడానికి రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ వస్తే సెక్యూరిటీకి వచ్చామనుకోండి,